ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారము. నా పేరు శ్రావణ సంధ్య. మేము వినుకొండలో ఉంటాము. జనవరి 19న శ్రీ 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 భగవాను స్వామి వేమారెడ్డి వారి జయంతి సందర్భంగా త్రైతవాణి ఛానల్ నిర్వహించిన వేమన పద్యాలు. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, సంచలనాత్మక రచయిత, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్య పాద పద్మములకు నమస్కరించుకుంటూ నాకు ఇవ్వబడిన పద్యము 48. 5 నెన్మి దారునొక్కటి యోడలోన నుండి యోరసిల్లు, నోడ యొక్కి తిరుగు నోడ ఎతడే తత్వంబు, విశ్వధాభిరామ వినురవేమ. ఈ యొక్క పద్యం వివరము చూచుకుంటే, శరీరంలో 25 భాగములు ఉన్నాయని సాంఖ్యం ద్వారా తెలియచున్నది. నిర్దిష్టమైన పనిని చేయి అవయమును ఒక భాగంగా గుర్తించుచున్నాము. ఉదాహరణకు కన్ను ఒక భాగంగా ఉన్నది. కన్ను చూచు పని తప్ప వేరు పని చెయ్యదు. దృశ్యమును గ్రహించు నిర్దిష్ట భాగంగా ఉన్నందున కన్నును శరీరంలో ఒక భాగంగా లెక్కించాము. అట్లే చెవి మొదలగునువన్నీ లెక్కించినగును. జీవాత్మ కూడా అనుభూతులను అనుభవించు కార్యములను చేయుచున్నాడు. కావున జీవాత్మ శరీరంలో ఒక భాగంగా లెక్కించడం జరిగినది. శరీరంలో జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, వాయువులు 5, తన్మాత్రలు 5, అంతఃకరణములు 5, మొత్తం 25 భాగములు. 25 ఇంద్రియ భాగముల పైన 26వ భాగంగా ఉండి 25 ఇంద్రియములకు శక్తినిచ్చు కదిలించుచున్నది ఆత్మ. పై పద్యంలో 5 నెన్మి దారునొక్కటి అని తెలుపుచు మొత్తం 25 భాగములు ఉన్నాయని తెలిపినారు. శరీరమును ఓడగా తెలిపి 25 భాగములు ఉన్నాయని తెలుపుచు ఓడలోన నుండి మోరసిల్లు అన్నారు. శరీరమునపై శిరోభాగంలో ఉండి శరీరమును నడిపించువాడు ఆత్మ. శరీరమంతా నఖశిఖ పర్యంతం వ్యాపించి అన్ని భాగములు కదిలించుచున్నది ఆత్మ. కనుక ఓడ నొక్కి తిరుగు ఓడ ఎతడే తత్వంబు అని వేమన శరీర రహస్యమును సులభంగా తెలిపినాడు. ఇదే విషయాన్ని మనకు బ్రహ్మ విద్యాశాస్త్రమైన భగవద్గీత, బైబిల్, ఖురాన్లో శరీర యంత్రాంగం గురించే తెలియజేసినారు. దేహమే దేవాలయమని పెద్దల మాట మనకి స్వామివారు తెలియజేయటం జరిగినది. 3 దైవ గ్రంథాల్లో ఉన్న జ్ఞానం 3 మాటల్లో రాసిన గొప్ప వ్యక్తి వేమన యోగి వారు. పద్యం యొక్క మకుటం చూచుకుంటే, విశ్వధాభిరామ వినురవేమ. విశ్వమంతా అణువణువున వ్యాపించిన పరమాత్మ. అభిరామ గొప్పదైన ఆత్మ. వినురవేమ జీవాత్మ వినుము అని 3 ఆత్మల జ్ఞానమైన త్రైత సిద్ధాంతాన్నే బోధించడం జరిగినది. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి నమస్కరించుకుంటూ ధన్యవాదములు.